హాయ్ ఫ్రెండ్స్, అది 1897 జనవరి 23వ తేదీ అమెరికాలోని వెస్ట్ వర్జీనియాలో రాత్రి సుమారు 9 గంటల సమయం. ఆ రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామంలో కుమ్మర పని చేసే ఎలాన్ మస్క్ తన పనిలో చాలా దీక్షగా పని చేసుకుంటున్నాడు. అసలైతే సాయంకాలమే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాడు, కానీ ఒకరు అత్యవసరంగా గుర్రం నాణ్యాలు కావాలని కోరడంతో దాని గురించి ఆగిపోయాడు. పనిలో తనకి సహాయపడే 11 ఏళ్ల పిల్లవాడిని పిలిచి, ఇప్పట్లో నా పని తేలేలా లేదు, నువ్వు మా ఇంటికి వెళ్ళి మా ఆవిడతో నేను రావడం ఆలస్యం అవుతుందని చెప్పేసి నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్పాడు. ఎందుకంటే అతని భార్య జోనా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరి దెయ్యం అంటే ఫియర్, కానీ దెయ్యం కథలు మాత్రం పాపులర్. ప్రపంచవ్యాప్తంగా భూత ప్రేత పిశాచు కథలు ఓ పెద్ద ఆసక్తికరమైన లాభదాయకమైన సరుకు. అయితే కొన్ని కథలు మాత్రం నిజంగానే అద్భుతంగా అనిపిస్తాయి. ఇది సత్యం సుమా అని అనిపిస్తుంది. అయితే ఈ కథ కూడా అక్కడ ప్రభుత్వం నిజమని నమ్మింది. సాక్షాత్తు కోర్టులోని జడ్జి కూడా దీన్ని విశ్వసించారు. చరిత్రలోనే నిలిచిపోయిన వాస్తవిక ఘటన ఇది. తన సహాయకుడిని పంపేశాక ఎలాన్ మస్క్ అగ్గి ఎగదోసి గుర్రం నాణాలు తయారు చేయడానికి పనిలో పడ్డాడు. పని అయితే చేస్తున్నాడు, కానీ పని మీద మాత్రం అతని మనసు నిలవటం లేదు. జోనా అతని కోసం ఎదురు చూపులు చూస్తుందని ముందే చెప్పుకున్నాం కదా, ఎందుకంటే ఆమె త్వరలోనే తల్లి కాబోతుంది. అప్పటికి ఆమె వయసు 23 సంవత్సరాలు, ఎలాన్ మస్క్ వయసు 35 సంవత్సరాలు. అయితే వారిద్దరికి పరిచయం ఆ ఊర్లోనే. అది కాస్త ప్రేమగా మారింది. జోనా తల్లి మేరీ జేన్కి వారిద్దరి ప్రేమ వివాహం అస్సలు ఇష్టం లేదు. అయితే కొద్ది రోజుల తర్వాత జోనా ఎలాన్ మస్క్ ఇద్దరు వివాహం చేసుకొని సపరేట్గా ఇద్దరు కాపురం పెట్టారు. అయితే కొంతకాలానికే ఆమె కడుపు పండింది. ఇది సంతోషించవలసిన విషయమే, కానీ ఆమెకి ఏదో తెలియని అసౌకర్యంగా ఉండడంతో ఆమె గర్భవతి అయిన విషయం ఎవరికీ చెప్పుకోలేదు. డాక్టర్ మాత్రం కడుపుతో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఉండడం కామనే కనుక నువ్వు ఇబ్బంది పడవద్దని చెప్పాడు. అందుకే కొన్నాళ్ళు ఈ విషయం ఎవరికి చెప్పకూడదని ఆ దంపతులు ఇద్దరు అనుకున్నారు. నెలలు నిండిన తర్వాత అంతా సబవుగానే ఉందని అనుకున్న తర్వాత అందరికీ చెప్దాంలేమని వాళ్ళిద్దరూ నిర్ణయించుకున్నారు. కనుక తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలని ఎలాన్ మస్క్ తొందరపడుతున్నాడు. కానీ పని తగ్గట్టుగానే పని చేసే కొద్దీ ఇంకా ఆలస్యం అవుతుంది. ఇనుము ఎర్రగా కాల్చి సుత్తితో గట్టిగా బాదుతున్నాడు. అక్కడ ఇంటికి వెళ్ళిన పిల్లవాడు ఎలాన్ మస్క్ ఇంటి తలుపులు కొడుతూనే ఉంటున్నాడు, కానీ జోనా మాత్రం తలుపు తీయటం లేదు. ఆమె అయితే బయటకు వచ్చే అవకాశమే లేదు. కనుక ఆ పిల్లవాడు లోపల ఏం జరిగిందా అని తలుపు తోసుకొని లోపలికి వెళ్ళాడు. లోపలైతే అంధకారం. ఈ చీకట్లో ఏం చేస్తున్నట్లు ఆవిడ అని ఒక్కొక్క గదిలోకి వెళ్ళి తలుపు తోసి తొంగి చూస్తున్నాడు, కానీ ఆమె ఎక్కడా కనిపించటం లేదు. చివరికి మిద్దిపైకి వెళ్ళే మెట్టెల దగ్గర చూస్తే ఆమె నేలపై పడిపోయి ఉంది. ఆ పరిస్థితిలో ఉన్న జోనాను చూసి ఆ పిల్లవాడు ఒక్కసారిగా కంగారు పడ్డాడు. ఆమెలో ఎటువంటి కదలిక లేదు. దగ్గరికి వెళ్ళి పిలిచినా సరే ఆమె స్పందించడం లేదు. దగ్గరికి వెళ్ళి చూస్తే ఊపిరి తీసుకున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. అంతే, వెనతిరిగి చూడకుండా ఆ కుర్రవాడు తన ఇంటి వైపు పరిగెట్టాడు. వెళ్తూనే తన తల్లికి జోనా పరిస్థితి గురించి వివరించాడు. అది విన్న తన తల్లి, నువ్వు వెంటనే వెళ్ళి ఎలాన్ మస్క్ ఈ విషయం చెప్పి నువ్వు ఇంటికి తీసుకురా అని చెప్పింది. దీని తర్వాత ఆమె తల్లి డాక్టర్ వద్దకు వెళ్ళింది, కానీ ఇంకో గంట వరకు ఆ డాక్టర్ జోనా దగ్గరికి రావడం కుదరలేదు. ఆ తర్వాత డాక్టర్ వచ్చేసరికి జోనా ఇంట్లో అందరూ గుమ్ముగుడు ఉన్నారు. మొదటి అంతస్తులో ఉన్న పడక గదిలో ఎలాన్ మస్క్ జోనాను హత్తుకొని విచారంగా ఏడుస్తూ కనిపించాడు. ఆ జంట డాక్టర్కు బాగా తెలుసు, ఎందుకంటే జోనా గర్భవతి అయినప్పటి నుండి ఆ డాక్టరే చెకప్ చేస్తున్నాడు. అయితే జోనా పరిస్థితి, ఎలాన్ మస్క్ దుఃఖం చూసి డాక్టర్కు జాలేసింది. జోనా తల నిమురుతూ ఎలాన్ మస్క్ బాగా ఏడుస్తున్నాడు. అయితే డాక్టర్ ఎలాన్ మస్క్ను నువ్వు పక్కకి రా అని చెప్పి ఆమెను చెక్ చేసిన తర్వాత ఆమె ఇంతకు ముందే చనిపోయిందని గ్రహించాడు. ఆ తర్వాత కడుపు కూడా పరీక్షించాక ఆమె గర్భవతి తాలూకా నొప్పుల కారణంగానే మరణించిందని నిర్ధారించారు. జోనా ఎలాన్ మస్క్ 12 కాపురం అకస్మాత్తుగా అల్లకల్లోలం అయిపోయింది. మర్నాడు జోనా అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చూసిన వాళ్ళందరికీ జోనా గర్భవతి అని తెలిసింది. దీంతో అందరూ చాలా చింతిస్తున్నారు. ఎలాన్ మస్క్ దుఃఖాన్ని ఎవరు చూడలేకున్నారు. అంత దుఃఖంలో కూడా ఎలాన్ మస్క్ జోనాకి ఇష్టమైన తన స్క్రాఫ్ని తీసుకొచ్చి శవపేటికలో ఉన్న జోనా మెడకి చుట్టాడు. అక్కడ ఉన్న అంతమందిలోనూ జోనా మరణం బాధించలేనట్లుగా ఉన్న ఒకే ఒక వ్యక్తి ఉన్నారు. ఆమె మేరీ జేన్, జోనా కన్న తల్లి. ఆమె ఎలాన్ మస్క్నే చూస్తూ ఉంది, కానీ ఆమె చూపుల్లో ద్వేషం, కోపం తప్ప ఏమీ కనిపించడం లేదు. అయితే అక్కడికి వచ్చిన వాళ్ళందరూ వారిద్దరిని ఓదార్చి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మేరీ జేన్ అక్కడి నుంచి ఎవరితోని మాట్లాడుకుంటా తన ఇంటికి వెళ్ళిపోయింది. కానీ జోనా మరణం తర్వాత తన తల్లి మేరీ జేన్ ప్రవర్తనలో చాలా విపరీతమైన మార్పులు వచ్చాయి. ఇంటికి ఎవరు వచ్చినా ఆమెను పలకరించాలని చూసినా ముఖం మీద ఏమీ మాట్లాడుకుంటా తలుపు వేసుకునేది. రాత్రిపూట ఇంట్లో కొవ్వొత్తులు వెలిగించి ఆమె అటు ఇటు తిరుగుతూ ఏవేవో చేస్తుందని
కొంతమంది గమనించారు. అసలైతే ఆమె రాత్రిపూట నిద్రపోవడమే మానేసింది. అప్పుడప్పుడు తన ఇంటి నుంచి బయటకు వస్తుంది, కానీ తనలోనే తాను మాట్లాడుకుంటూ ఏదో గొలుపుకున్నట్టు కనిపిస్తుంది. అటు ఇటు చూస్తూ తనలోనే తాను మాట్లాడుకుంటూ ఎదటి వాళ్ళతో మాట్లాడుతున్నట్టుగా ప్రవర్తించేది. దీంతో ఆమెను ఇలా చూసిన వాళ్ళందరికీ ఆమెను ఎవరో వెంబడిస్తున్నట్టు ప్రవర్తిస్తుందని అనిపించేది. పోనీ ఏమైంది జైన్ కని ఎవరైనా పలకరిస్తే వాళ్ళ ముఖం వైపు కూడా చూడకుండా అక్కడి నుంచి విసుగ్గునే వెళ్ళిపోయేది. అయితే ఆమె భర్త కూడా ఇంట్లో కాకుండా ఇంటి బయట పడుకోవడం చాలా మంది గమనించారు. అయితే అప్పటికి జోనా మరణించి సరిగ్గా నెల కావస్తుంది. ఫిబ్రవరి 21వ తేదీన మేరీ జైన్ ఇంటి నుండి బయటకు వచ్చింది. కానీ ఈసారి ఆమె చాలా సాధారణంగా కనిపించింది. ఆమె ముఖంలో ఎటువంటి బిరుదు, చిరాకు అని ఏమీ కనిపించలేదు. చాలా సాధారణంగా ఉంది. కానీ ఆమె ముఖంలో మాత్రం కోసంత కోపం కనిపిస్తుంది. ఆమె ఇంటి నుంచి నడుచుకుంటూ వెళ్ళి ఊర్లోనే ఉన్న ప్రాస్టిక్యూటర్ ఇంటికి వెళ్ళి నేరుగా అతని ముందును కూర్చుంది. అయితే ఆమె జోనా చనిపోయిన తర్వాత విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్లు ఆయనకి ముందే తెలుసు. అయితే ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అని ఆయన అడిగిన తర్వాత మేరీ జైన్ తన కూతురు జైన్ గురించి ఎవరూ నమ్మలేని కొన్ని విషయాల గురించి చెప్పడం మొదలుపెట్టింది. ముందు ఆమెకు మతిస్థిమితం లేదని భావించిన ఆయన కాసేపటికే ఆమె చెప్పింది నిజం కావచ్చని అనుకున్నాడు. జైన్ వెళ్ళిన తర్వాత ఆ న్యాయాధికారి జోనాకి వైద్యం చేసే డాక్టర్ని కలిశాడు. వీరిద్దరూ మాట్లాడుకున్న తర్వాత ఖననం చేసిన జోనా శరీరాన్ని బయటికి తీయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇదంతా జైన్ చెప్పిన విషయాలు నిర్ధారించుకోవడానికి ఒక ప్రయత్నం. అయితే ఆ సమయంలో చలికాలం కావడంతో మట్టి చాలా చల్లగా ఉంది. దీంతో జోనా శరీరం ఎక్కడా కుళ్ళిపోలేదు. అయితే డాక్టర్ మేరీ జైన్ మృత శరీరాన్ని పరిశీలించిన తర్వాత అచ్చం జైన్ చెప్పినట్లుగానే ఉంది. జోనా తల మెలితిప్పి విరిచేసి ఉంది. అయితే ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే ఇదంతా చేసింది స్వయంగా జోనా భర్త ఎరాన్మస్. ఎరాన్మస్ పైకి కనిపించేంత మంచివాడేమీ కాదు. అతని మనసులోని మనిషే వేరు. జోనా ఏం చేసినా నచ్చేది కాదు. వంట బాగాలేదంటాడు, ఇది బాగాలేదంటాడు, నువ్వు చేసిన పని ఏది నచ్చలేదంటాడు. ఆమెను కొడుతూ ఉంటాడు కూడా. అలా జనవరి 23వ తేదీ ముందు రోజు కూడా ఆమె మెడ విరగొట్టి పైనుంచి ఎత్తి కింద పడేశాడు. దీంతో జైన్ చనిపోయింది. అయితే ఇవన్నీ ఎలా తెలిసాయన్న సమాధానం కూడా మేరీ జైన్ ప్రాసిక్యూటర్కి అంతా చెప్పింది. మనం కూడా ఒకసారి ఆ రోజు డాక్టర్ కంటికి కనిపించిన దృశ్యాలన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నాం. అక్కడ మేరీ జైన్ చెప్పింది, ఇక్కడ ప్రాసిక్యూటర్ చెప్పింది, మధ్యలో డాక్టర్ వెళ్ళి శవపేటికను తెరిచి జోనా పరిశీలించితే తెలిసింది. ఈ మూడు సరిగ్గా సరిపోతాయి. జోనా చనిపోయిన రోజు డాక్టర్ ఇంటికి వచ్చేసరికి పడక గదిలో ఎరాన్మస్ తన భార్య జోనాను హత్తుకొని ఏడుస్తూ తల నిమురుతూ కనిపించాడు. డాక్టర్ అతన్ని పక్కకు జరగమని చెప్పినప్పుడు కూడా అతను వెళ్ళి తన తల దగ్గర కూర్చొని తల సవరిస్తూ కనిపించాడు. మళ్ళీ ఇటుపక్క డాక్టర్ తన పరీక్షలు చేస్తూ ఉంటే ఎరాన్మస్ మాత్రం తన తల దగ్గర కూర్చొని ప్రేమ చూపిస్తున్నట్లుగా తల నిమురుతూ కనిపించాడు. అయితే అది అందరికీ తనపై ఉన్న ప్రేమ అనేసి భావించారు. కానీ నిజానికి అతను ఆమె మెడ వీరి చేసిన గుర్తులు కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. మరనాడు అంత్యక్రియల సమయంలో కూడా జోనా తల దగ్గర కూర్చొని తన భర్త ఏడుస్తున్నట్లు అందరినీ నమ్మించడానికి నటించాడు. కానీ ఇక్కడ ఎరాన్మస్ను చూసి జోనా తల్లి మేరీ జైన్ అసహించుకోవడానికి కారణం కూడా ఇక్కడ ఒకటి ఉంది. అది ఏమిటంటే అతని ఏడుపు ఆమెకు అసహజంగా అనిపించడమే. జోనా శరీరాన్ని దీక్షగా చూస్తున్న మేరీ జైన్కు ఏదో తెలియని వ్యత్యాసంగా అనిపించింది. కానీ ఇక్కడ అసలు ఏం జరిగిందనే విషయం జోనాయే చెప్పాలి, మరి ఇంకెక్కడ ఎవరికి తెలియదు. కానీ ఇప్పుడు ఇక్కడ డాక్టర్ కూడా పరిశీలించి చెప్పింది కూడా అదే, జోనాని ఎవరో హత్య చేశారని. మెడ తిప్పి చంపేశాడు. ఆనాడు తాను ఎరాన్మస్ చేష్టలన్నీ ప్రేమ వియోగం అని అనుకున్నాడు. కానీ అతను తను చేసిన తప్పులన్నీ గాయపుచ్చుకోవడం కోసమే నటించాడని నెల రోజుల తర్వాత తెలిసింది డాక్టర్కి. మరి అనుమానాలన్నీ మేరీ జైన్కి ఎలా కలిగాయి? దీనికి అన్నింటికి సమాధానం ఎవరిచ్చారో కూడా తెలియాలి కదా. కూతురు వివాహం తనకిష్టం లేకుండా జరుగునందున వాళ్ళిద్దరి పట్ల ఆమెకు ద్వేషం ఉంది. అలానే తన కూతుర్ని దూరం చేసినందుకు ఎరాన్మస్ పట్ల ద్వేషం కూడా ఉంది. అయితే కన్నతల్లిగా ఆమె మనసులో జోనాపై ప్రేమ కూడా ఉంది. ఆ ప్రేమతోనే కూతురు చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని జాగ్రత్తగా పరిశీలించిన ఆమెకు ఏదో తెలియని అసహజంగా అనిపించింది. కానీ విషయాలన్నీ తెలియాలంటే స్వయంగా జోనాయే చెప్పాలి. కనుక జోనా ఆత్మతో మాట్లాడాలనుకొని ఇంట్లోనే దీపాలు వెలిగించి అటు ఇటు తిరుగుతూ తీవ్రమైన ప్రార్థనలు చేసింది. అందుకే ఆమె బయటకు వచ్చినా, ఎవరైనా పిలిచినా, ఎవరైనా ఏమైనా ఆవిడ మాత్రం జోనా ధ్యాసలోనే ఉండేది ఎప్పుడు. అందుకే మాటికి వెనక్కి తిరిగి చూడటం, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడటం, చుట్టుపక్కల చూడటం చేస్తూ ఉండేది. అయితే ఒకరోజు ఆమె ప్రార్థనలన్నీ ఫలించి ఆమె గదిలోకి ఒక వెలుతురు వచ్చి గది అంతా వ్యాపించింది. గది అంతా చల్లగా అయిపోయింది. కానీ కాసేపటికే మొత్తం అంతా మాయమైపోయింది. ఇలా రోజు జరిగేది.
దీంతో తన కూతురు తనకు ఏదో చెప్పాలనుకుంటుందని జైన్ భావించింది. దీంతో ప్రార్థనలు తీవ్రం చేసింది. చివరకు ఓ రోజు, అంటే ఊర్లో ఉన్న ప్రాస్టిట్యూట్ను కలవడానికి వెళ్ళిన ముందు రోజు రాత్రి, ఆమెకి తన ఇంట్లో తెల్లని వెలుతురులోంచి తన కూతురు నడుచుకుంటూ వచ్చి ఆమె ముందు నిల్చుంది. కూతురైనా వచ్చింది ఆత్మ కనుక, అంటే మన సాధారణ భాషలో చెప్పాలంటే దెయ్యం కనుక జైన్ భయపడింది. ఆ ఆత్మని చూస్తూ వణుకుతూనే జోనా చావుకి కారణం ఎవరని ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకి ఆత్మ ఒక్కసారిగా నవ్వింది. కానీ ఇక్కడ జోనా ఆత్మ నవ్వు జైన్కి భయంకరంగా తోచింది. ఆమె తన భర్త గురించి చెప్పింది. ఎరాన్ మస్క్ తన పెళ్లికి ముందు వరకు ఉన్నంత మంచిగా పెళ్ళైన తర్వాత లేడు. అయిన దానికి కాని దానికి కసురుకునేవాడు, అకారణంగా కోపగించుకునేవాడు. ఆ రోజు కూడా చేసిన వంట బాగాలేదని అరిచాడు. వేరేది వండుతా అంటే వినిపించుకోలేదు. జోనాను గుడ్డును బాదినట్టు బాదాడు. 2 చేతులతో లేపి కింద పడేశాడు. ఇది చెప్పి జోనా ఆత్మ ఒక్కసారిగా మాట్లాడడం ఆపేసింది. ఉన్నట్లుండి జోనా తన ప్రణయం లేకుండానే గాల్లోకి లేచింది. జోనా ఆత్మ నవ్వుతూనే వెలుతురు వైపు నడక సాగించింది. కొన్ని క్షణాల్లోనే జైన్ మళ్ళీ నేల మీదకి దిగింది. వెలుతురు వైపు వెళుతున్న జోనా తన తలను మాత్రమే వెనక్కి తిప్పి తల్లిని చూసింది. ఆ తల వేలాడుతుంది. అతను నన్ను ఏం చేశాడో నువ్వే చూడంటూ ఆ వెలుతురులో జోనా కలిసిపోయింది. అంతే, తిరిగి గది మొత్తం వెచ్చగా అయిపోయింది. వెలుతురు మాయమైపోయింది. ఇదంతా జరిగిన తర్వాత జైన్కు అంతా స్పష్టమైంది. జరిగినట్లు ప్రాస్టిక్యూటర్కి మొత్తం చెప్పింది. ప్రాస్టిక్యూటర్ వెళ్ళి డాక్టర్ని కలిసి జోనా శరీరాన్ని బయటికి తీసి శవ పరీక్షలు చేయించాడు. అంత్యక్రియల రోజు కూడా ఎరాన్ మస్క్ జోనా స్క్రాఫ్ తీసుకొచ్చి తన మెడకు చుట్టాడు కదా, అది కూడా బూటకమే. మెడ విరిచిన ఆనవాళ్ళు ఎవరికి కనిపించకుండా ఉండడానికి అతను చేసిన ప్రయత్నం అది. అయితే ఇప్పుడు చేసిన పరీక్షల్లో అవన్నీ కనిపించాయి. మెడ విరిగిపోయి పక్కకి జారిపోయింది. అంతా తేటతెల్లమైంది. దీంతో పోలీసులు ఎరాన్ మస్క్ని అరెస్ట్ చేశారు. మేరీ జైన్ కోర్టులో ప్రతిదీ పోసగుచ్చినట్లు చెప్పింది. తన కూతురు ఆత్మే తనకి స్వయంగా చెప్పిందని, అది మొత్తం ప్రాసిక్యూటర్కి చెప్పాననేసి ప్రాసిక్యూటర్ డాక్టర్ గారిని పిలిచి పరిశోధన చేయించారని, ఆ పరిశోధనలన్నీ ఆమె చెప్పింది నిజం అయ్యేలా చేసేయనేసి వివరించింది. అయితే ఇక్కడ ఎరాస్మస్ అలా ప్రవర్తించడానికి కారణం ఏమీ లేదు. అతని స్వభావమే అంత. అయితే అది పైకి శాంతంగా కనిపించే క్రూరమైన స్వభావం. కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. అతను జైల్లో ఉన్నప్పుడే 3 సంవత్సరాల తర్వాత ఏదో గుర్తు తెలియని రోగంతో మరణించాడు. జోనా కంటే ముందు అతను 2 అమ్మాయిలతో వివాహం చేసుకున్నట్లు విచారణలో తెలిసింది. వారిలో ఒకరు అతని దోషాలను భరించలేక విడాకులు తీసుకుని వెళ్ళిపోయారు. మరొక ఆమె ఎరాస్మస్కు పనిలో సహాయం చేస్తుండగా అటకమేయించి ఏదో బరువు వస్తువు తలపై పడి ప్రమాదవశాత్తు ఆమె మరణించింది. నేటికి వెస్ట్ వర్జీనియాలో జోనా సమాధి వద్ద ఆమె మరణ రహస్యం ఆమె ఆత్మ ద్వారానే ఎలా బహిర్గతమైందో తెలియజేసే శిలాఫలకం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మీరు చెప్పండి, జోనా ఆత్మ తన తల్లికి నిజంగానే కనిపించి తనకు జరిగిన అన్యాయం గురించి వివరించిందా, లేక కన్న తల్లిగా జైన్ పలు విధాలుగా ఆలోచించి ఎరాన్ మస్క్ పట్ల ఆమెకున్న ద్వేషభావంతో తనలోనే తానే తెగతగా ఆలోచన చేసి అతను అనుమానించిన ఊహించిన విధంగా ఆమె అనుమానమే నిజం కావడం జరిగిందా, లేదా జైన్ ప్రతి క్షణం జోనా గురించి ఆలోచిస్తూ ఒక విధమైన భ్రాంతిలోకి వెళ్ళిపోయి తన కూతురు ఆత్మ చెప్పిందంటూ తనకు అనిపించిన అనుమానాలన్నీ కోర్టుకి చెప్పిందా? ఏది నిజమో ఊహించండి. అంత భ్రాంతి అనుకుంటే శవ పరీక్షల్లో ఆమె మెడ మీద ఉన్న గుర్తులు సరిపోవడాన్ని కూడా ఎలా సమర్థించారో చెప్పవలసి ఉంటుంది. మరి ఇవేవి కాదని అనుకుంటే జోనా ఆత్మ నిజంగానే తన తల్లికి కనిపించి వివరించిందనే విషయాన్ని ఒప్పుకోవాల్సి ఉంటుంది. మరి ఈ వీడియోపై మీ కామెంట్ ఏంటి? ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.